నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. సంక్షేమం, అభివృద్ధి, సాంకేతికతతో పాటు రాష్ట్ర ప్రజల ఆనందం కోసం విజయవాడ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలతో ఆనందాంధ్రప్రదేశ్ను సాకారం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకల సందర్భంగా గురువారం గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దసరా పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పేలా విజయవాడ ఉత్సవ్ విజయవంతమైందని తెలిపారు. ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే మైసూర్, కోల్కతా గుర్తొచ్చేవని, ఇప్పుడు విజయవాడ కూడా వాటి సరసన చేరిందని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ను నగరంలో 6 ప్రాంతాల్లో నిర్వహిస్తే 2.5 లక్షల మంది వచ్చారని, దాదాపు 280 కార్యక్రమాలతో అద్భుతంగా చేశారని కొనియాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, గత ప్రభుత్వంలో అంతా విధ్వంసమే, దాడులు, కేసులు తప్ప ఏం లేదని అన్నారు. మా మిత్రులు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి మీ దగ్గరకొచ్చి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇస్తామని చెప్పాం. మమ్మల్ని నమ్మి 57% ఓట్లు, 94% అభ్యర్థుల గెలుపుతో చరిత్ర సృష్టించేలా గెలిపించారు. మీ అందరినీ సంతోషంగా ఉంచాలన్న ఆలోచనలు చేస్తున్నాం. మరోపక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. భవిష్యత్తులో కృష్ణా జిల్లాలకు నీటి కొరత ఉండబోదు. ఒక పక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, మరోపక్క కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని అన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చుంటే 2020 నాటికి పోలవరం కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్లం. కేంద్రం ఇచ్చిన 15,000 కోట్లతో అమరావతిని తిరిగి ట్రాక్లో పెట్టాం. 50 లక్షల కోట్ల పైబడి అమరావతి రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవంతం కావడంపై సీఎం అధికార యంత్రాంగాన్ని అభినందించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన 13 లక్షల మంది భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిందని ప్రశంసించారు. అమ్మలగన్న అమ్మ దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలని వేడుకుంటున్నామంటూ ట్వీట్ చేశారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ను చంద్రబాబు సందర్శించారు. ఫుడ్ పెవేలియన్లోని రోబోటిక్ చెఫ్ను ఆయన ఆసక్తిగా గమనించారు. అది ఏఐ విధానంలో పనిచేస్తుందని పారిశ్రామికవేత్త అనిల్ సుంకర వివరించారు. చంద్రబాబు ఒక ఐటెంను ఆర్డర్ చేయగానే రోబో చెఫ్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి కావలసినవన్నీ వేసి గరిటెతో తిప్పుతూ రుచికరమైన వంటకాల్ని వండి డెలివరీ చేసింది. ఆ వంట రుచి చూసి ఎలా ఉందో ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి సీఎం రుచి చూశారు. విజయవాడ ఉత్సవ్ ముగింపు సందర్భంగా బందర్ రోడ్లోని 3,000 మంది కళాకారులతో నిర్వహించిన మెగా కార్నివాల్ అరుదైన ఘనత సాధించింది. 2 కిలోమీటర్ల పొడవున సాగిన ఈ ప్రదర్శనలో అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్నందుకు గిన్నిస్ రికార్డు లభించింది. ఈ ప్రదర్శనను సీఎం చంద్రబాబు, స్టార్ షట్లర్ పివి సింధు ఆసక్తిగా తిలకించారు. ప్రదర్శన పూర్తయిన తరువాత గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ను సీఎంకు ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన 40కి పైగా డప్పు కళాకారులు ఈ ప్రదర్శనలో ఆవిష్కృతమయ్యారు. ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులు సిద్ధం చేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల శకటం ఆకట్టుకుంది.